13 ఏళ్ల కళ. ఇన్ని రోజులు సినిమాలు వచ్చాయి, బాగానే ఆడాయి. బట్ ఆయన్ని మేము ఎలా చూడాలి అనుకున్నామంటే ఇలా ఒక రియల్ ఒరిజినల్ స్టోరీతో థియేటర్కి వచ్చి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన పవన్ కళ్యాణ్ ని మళ్ళీ చూసాం. సుజిత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ గా అందరూ ఎమోషనల్ అవుతున్న థింగ్ ఏంటంటే నువ్వు కూడా మాలాంటి ఫ్యానే, బట్ దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసావు. థ్యాంక్ యూ సో మచ్. మేమైతే సీట్లో కూర్చుంటే స్క్రీన్ పైన ఆయన కనిపించిన ప్రతి నిమిషం గూస్ బంప్స్ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. తమన్నావా 2 మీసాలు తిప్పాలి నువ్వు, ఒకటి కాదు, కుమ్మేశాడు అసలు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. స్టోరీ మీ అందరికీ తెలిసిందే, ఒక గ్యాంగ్స్టర్ వచ్చి చేసిన విధ్వంసం ఈ సినిమా. ఇంకొకటి లవ్ స్టోరీ కూడా, చిన్న లవ్ స్టోరీ కూడా ఉంది, అది కూడా క్యూట్ గా అనిపిస్తుంది. ప్రియాంక గారు చాలా బాగా చేశారు. మెయిన్ గా చెప్పాల్సింది ఇమ్రాన్ హష్మి యాక్టింగ్. బేసిక్ గా ఆయనది సినిమాలో ఆయన స్క్రీన్ పైన కనిపిస్తుంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, పీక్స్ ఉంటుంది అసలు హాలీవుడ్ బాలీవుడ్ సినిమాస్ లో. అలాంటిది ఇక్కడ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా మా కళ్యాణ్ బాబు సినిమా చేయడం చాలా స్పెషల్. థ్యాంక్స్ శ్రీయారెడ్డి గారు, శుభశ్రీ, ఇంకా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు చేశారు దీంట్లో. చాలా బాగా అనిపించింది. కాకపోతే చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే అదేంటంటే స్టోరీ. ఎగ్జాక్ట్ గా స్టోరీ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుంది. ఎందుకంటే ఆయన రావడం నరకడం పోవడం మోస్ట్లీ దీని మీదే రొటేట్ అవ్వడం కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా ఓవరాల్ గా చూసుకుంటే ఇంటర్వెల్ బ్యాంక్ కావచ్చు, ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, ప్రియాంక గారితో ఉన్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆ సాంగ్, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. చాలా ఎంజాయ్ చేస్తాం. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. ఎలివేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అని అంటారు. కావాలన్నా మరి ఒక హీరోకి ఎలివేషన్ కావాలి కదా. మేము మిస్ అయిందే అది. ఇన్ని రోజులు ఆయన ఒక కాలేజ్ స్టూడెంట్ గాను, ఒక లీడర్ గాను ఇలాంటి స్టోరీస్ చేశాడు. ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ పంజాబ్ చేసినా కూడా అంత ఎలివేటెడ్ సీన్స్ ఏమి ఉండవు పెద్దగా. బట్ ఈ సినిమా వేరే లెవెల్, చాలా ఎంజాయ్ చేసే సీన్స్ ఉన్నాయి. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. రిఫరెన్స్ కూడా ఉందంట, నిజమేనా? రిఫరెన్స్ అలా ఏం లేదు, కాన్సెప్టెడ్ స్టోరీ అలాగే ఉంటాయి కదా. ఒక గ్యాంగ్స్టర్, అది కూడా గ్యాంగ్స్టర్ స్టోరీ. సో అంతే. వర్ష డైరెక్ట్ ఉన్నప్పటికీ ఏమనిపించింది? థియేటర్ పగిలిపోయిందా? వాషి అది అంటే ఆయనకి సాధ్యమైన తీసి మనకి రాకపోవచ్చు. ఇలాగా అనుకుంటా వచ్చా కానీ ఇక్కడికి వచ్చా కొంత. బట్ వి ఎంజాయ్డ్ అలా అంట. సో ఓవరాల్ గా మీరు ఎత్తిస్తారన్న సినిమాకి రేటింగ్? 3.75 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడే మన పవన్ అన్నకు కొంతమంది దొంగల కొడుకుల దిష్టి తలవకుండా మేము అది ఏమంటే గుమ్మడిగా అభిషేకం చేసినాము, కొబ్బరికాయ కొట్టడం, పాలాభిషేకం చేద్దామంటే అన్న పర్మిషన్ ఇవ్వాలి. ఐమాక్స్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే. ఆల్రెడీ పాలు అక్కడ మా పండ్లనే ఉంది. ఆ పాలు మళ్ళీ వేరే సంధ్యాకాండం, ఆ సంధ్యాకాడ కూడా సెలబ్రేషన్ బంద్ చేసిరు. సంధ్యాలో కూడా సెలబ్రేషన్ బంద్ చేసి అక్కడ పొలిటికల్ వలన కొంతమంది లాస్ట్కు కొద్దిగా రాజకీయాల వల్ల అక్కడ సెలబ్రేషన్ ఇవ్వలేదు. అక్కడ చేద్దామంటే అయితే ముఖ్యంగా ఆయన కాలు పడ్డా, సెక్యూరిటీ ఉండే కాలు మొక్కి నాన్న నీ దండం పెడతా, ఇక నువ్వు లేకపోతే నీ అద్దాలు వల్ల కొడతా అని చెప్పిన ఆడ పర్మిషన్ ఇచ్చిండు. ఆయన పర్మిషన్ కాలు కొబ్బరికాయ కొట్టుకోతాం, కుంకుమ వేసుకో, ఆ గుమ్మడికాయ కొట్టుకో అని చెప్పినందుకు ఇచ్చినాం. లేకపోతే పలిగిపోదు. అమ్మ తోడు నైట్ నుంచి చూస్తున్నాం అన్న సినిమా, 1200 రూపాయలు పెట్టి చూసినాం. ఏమన్నా వేసిన సినిమా చూడాలంటే ఇట్లాంటి సినిమా భారతదేశంలో ఇట్లాంటి సినిమా తీసేవాడు లేడు, ఇట్లాంటి సినిమా రాదు. ఇంకోటి అంటే నీ తమన్ భాయ్ మ్యూజిక్ బాబా ఏమనుకోటి, హీరో పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ మ్యూజిక్ కొట్టి, ఆయన యాక్టింగ్ కన్నా ఎక్కువ మ్యూజిక్ కొట్టి, అమ్మ తోడు ఈ సగం మ్యూజిక్ వల్లనే దెంగిపోతుంది సినిమా. సూపర్. నీ ఎట్లా పోతుందో తెలుసా సినిమా నెక్స్ట్ మ్యాన్సన్ హౌస్ లేదు, బ్లాక్ డాగ్ లేదు, ఓసి. నేను నిజం చెప్తున్నా తమన్ గారు ఓసి కొట్ర దాగి కొట్టిండి ఈ సినిమా. కొట్ర దాగి కొట్టిండి. ఏమన్నా కొట్టినామన్నా అమ్మ తోడు ఒక్కొక్క షాట్లు ఇక్కడ బాగలేదు, అక్కడ బాగలేదు అనని వాళ్ళని గుద్దన బలపడతాను నేను బరాబర్. నేను చెప్తా మ్యూజిక్ పరంగా అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు, అంత బాగుంది. సుజిత్ భాయ్ కొద్దిగా ఒక 5 నిమిషాలు స్లో చేసిన కొద్దిగా చెప్పిన నాకైతే ఆ తేడా అయితే కనిపించలే. కొంతమంది దొంగ నా కొడుకులారా కూర ఉండదు కొద్దిగా అటు ఇటు అవుతుంది, ఉప్పో గిప్పో తక్కువ అవుతుంది. సాలే బొమ్మడిదిల్లారా. నేను చెప్తున్నా సినిమా
ఓజీ సినిమా చూడు, దాని తర్వాత నీ భవిష్యత్తు చేంజ్ చేసుకో. నేను జీతం చెప్తా, ఏమన్నా డైరెక్టరు ఇంకా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, యాంటీ ఫ్యాన్స్. అరే ఇంకోటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నా వర్షంలా మేము ఎంతమంది వెళ్ళాం తెలుసా, వర్షంలా టికెట్లు లేరు. ఓ కోడిక ఏం జనం రయ్యా అది, అబ్బాబ్బాబ్బా చచ్చిపోయినా. సరే జనం అయితే పక్కకు పెడితే ఆ విజువల్స్కి అన్నా నువ్వు ఇప్పటి నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్కి టికెట్ పెట్టానా? ఇప్పుడు ఇట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నేను అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్కి అటెండ్ అవుతా. ఇట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను పుట్టినప్పటి నుంచి చూడలేదన్నా. ఆ అమ్మ ఏం ఎంట్రీస్ తినరా బాబాది, ఆ కింద నుంచి లేపుడేంది, ఆ కత్తి పట్టుకొని రావడం ఏంది. జగన్ పాతి పెడతాం, అంబటి రాంబాబు పాతి పెడతాం బిడ్డ అంబటి రాంబాబు బిడ్డ. చూడు బ్రో సినిమా బాగలేదన్న వాళ్ళ చిల్లర గాను, ఎంత సిగ్గుశరం లేదు గాడిది కూడా. బ్రో సినిమా బాగలేదు, అంతగా విజయం సాధించలేదు. అరే అవులే, ఇప్పుడు సినిమా స్పెల్లింగ్ వస్తుందిరా నీకు, సినిమా స్పెల్లింగ్ రాదు ఆ అంబటి రాంబాబుకి. బ్రో సినిమా అంతగా ఆడలేదు. అరే గాడిది దాని రికార్డులు చూడరా. భీమ్లా నాయక్ 5 రూపాయల టికెట్ల మినం మీ అప్పుడు మీరు సీఎంగా మీ హాయంలో అప్పుడే 200 కోట్లు వసూలు చేసినాము. ఇప్పుడు మాది అనుకునేది తొక్కి పడదేద్దాం, రికార్డులన్నీ తొక్కి పడదాం, దెంగి పడదేంగుతాం రా అంబటి బాబాబు, దెంగి పడదేంగుతాం రా. ఏడికి రమ్మంటావు, నీ నియోజకవర్గానికి రమ్మంటావా? లంగా ఉన్నావు నువ్వు, లంగా. బ్రో సినిమా ఆరాడా సిగ్గు తప్పినోడా. మొన్న హరేరా వీరమల్లు మూవీ అట్టిట్ట అని టాక్ వచ్చినా ఆడ 400-450 కోట్లు వసూలు చేసి దెంగింది ఆడ. నువ్వు బ్రో సినిమా ఆడలేదంటే ఏ చెప్పు తీసుకొని కొట్టమంట అన్నా? ఏమన్నా చెప్పులు ఉన్నాయా? అంటే చెప్పు కొడితే చెప్పు వాల్యూ పోతుంది, చెప్పుతో కొడితే చెప్పుతో కొట్టినా చెప్పుకు వాల్యూ పోతుంది. ఆ చెప్పుకు సిగ్గు పోయి ఈ దరిద్రుడు ఆ చెప్పు తిడుతుంది నాకు, ఈ దరిద్రుడికి నాకు కొలుస్తున్నావు అని చెప్పుతుంది. అసలు నీ కొట్టడానికి నాకు అసలు నీవు ఈకా భయ్యా. బ్రో సినిమా బాగా ఆడతలేవా రావులే? ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను చెప్తున్నా చూడు, అంబటి రాంబాబు ఈ సినిమా చూడు 100% 2000, 3000, 4000 కలెక్షన్ చేస్తుంది. అంటే చూడు బరాబర్ 2000 కోట్లు 3000 కోట్లు తగ్గదు బాయ్, 100% తగ్గదు. నేను చెప్తున్నా చూడు, తమన్ బాయ్ తమన్కి ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాలి. అందులో తమన్ ఇగో తమన్ ఈ అన్నలానే ఉంటాడు లడ్డుగా. బా నువ్వు ఓజీగా భయ, ఓసీ కొట్ట తాగి కొట్టిడు, ఓజీ ఏమన్నా కొట్టిడు. జై పవర్ స్టార్. ఇట్లా డైలాగ్ కానీ తమన్ ఇట్లా కంపోజ్ చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అలా ఒక ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా జాపనీస్ డైలాగ్ పగిలిపోయింది. వాషి ఫస్ట్ టైం విన్నప్పుడు అయితే అసలు ట్రాన్స్ కోమా సినిమా. ఇంకా లోపల చూసి వచ్చిన తర్వాత ఇంకా ఎలా ఉంటుందో అది. ఒకవేళ నా సేవం మాత్రం ఉంటే మా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. సినిమాలో ఏం నచ్చింది అంటే ఏం చెప్తారు? సింబల్ అంటే హీరోతోనే ఉంటుంది, చాలా రొమాన్స్ చాలా బాగుంది. తర్వాత అయితే కత్తి తీసుకుంటూ వస్తాడు, మరి ఎలాగైనా తిప్పుతాడు, ఎలాగా ఒక రకంగా తిప్పాడనా క్లైమాక్స్ రొటీన్ ఉందా అంటారు, మరి దాని గురించి ఏం చెప్తావు? అన్నా ఎంతో మంది ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాయన్నా, కుక్కలు మురిగితేనా ఆ కుక్కలతో మనం మురుగుతామా? మొరగం కదా, ఆ కుక్క మురిగితేనే ఉంటుంది, మనం తప్పించుకుంటూ పోతూ ఉంటాం. అది కొడితే వెళ్ళిపోద్ది అంతే కుక్క. ఎన్నో అన్నారని మనం పట్టించుకుంటే దానికి ఆలికి మనకు తేడా లేదన్నా. ఇక్కడ పవర్ స్టార్ ఎంట్రీ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎలా అనిపించింది? ఎంట్రీ అంటే మామూలు ఎంట్రీ కదన్నా, వేరే ఇప్పుడు ఇన్ని సినిమాలు తీసాడు, ఆ ఎంట్రింగ్ వేరు, ఈ దీంట్లో ఒక రేంజ్ లో ఉంది. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్స్.